హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం అలోవెరాతో మంచి లిక్విడ్ తయారు చేసి పూల మొక్కలకి ఇచ్చేద్దాము. అలోవెరాతో పూల మొక్కలకి మంచి లిక్విడ్ ఇద్దాము. నేను అలోవెరా ఆకుల్ని 10 ఆకులు 12 ఆకులు అలా తీసుకున్నానండి. మాకు సరిపోతుంది, మాకున్న పూల మొక్కలకి 12 ఆకులు. మీరు కూడా మీకు ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి అలోవెరా ఆకుల్ని తీసుకోండి. అలోవెరా ఆకుల్ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ తయారు చేసుకుని 2-3 రోజులు పక్కన పెట్టుకోవాలండి. 2-3 రోజులు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మంచి పోషకాలున్న అలోవెరా పేస్ట్ తయారవుతుందండి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ అలోవెరాలో కూడా మంచి పోషకాలు ఉంటాయండి మొక్కలకి. పూల మొక్కలు అయితే బంచెస్గా పూలు పూస్తాయి. మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయండి పూల మొక్కలు. మొక్క నిండా పూలు పూస్తే చాలా అందంగా ఉంటాయి. అలోవెరా లిక్విడ్ బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, మనం 2-3 రోజులు పక్కన పెట్టాం కదా అలోవెరా పేస్ట్ని. చూడండి, ఈ పక్కన పెట్టుకున్న పేస్ట్లో మంచి పోషకాలు ఉంటాయి. 2-3 రోజులు సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ రోజులు పక్కన పెట్టద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ని డైల్యూట్ చేసుకుందాము వాటర్లో. పది లీటర్ల బకెట్లు 3 తీసుకున్నాను. ఒక్కొక్క బకెట్లో 30 నీళ్ళు తీసుకున్నానండి. 30 బకెట్ నీళ్ళు తీసుకున్నాను. ఈ 3 సమానంగా వేస్తాను పేస్ట్ని, అలోవెరా పేస్ట్ని. మూడిట్లో 3 గుప్పెళ్ళు ఇచ్చానండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇస్తున్నా. మళ్ళీ 3 వేస్తున్నా. మూడు బకెట్లలో సమానంగా వేసానండి అలోవెరా పేస్ట్ని. ఇప్పుడు కలుపుకుందాం. బాగా కలవాలండి పేస్ట్, అలోవెరా పేస్ట్. మొక్కలకి మంచి లిక్విడ్ తయారైందండి పూల మొక్కలకి. ఇంకా పూల మొక్కలు బంచెస్గా పూస్తాయి. ఈ జనవరి నెలలోనే ఎండలు స్టార్ట్ అయినాయండి. మాకు ఉదయం చలిగా ఉంటుంది, ఉదయం 10 ఎండ స్టార్ట్ అవుతుంది. మొక్కలు బాగా డల్ అయిపోతున్నాయండి ఎండలకి. ఇంకా మార్చి, ఏప్రిల్, మే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ ఎండలకి. ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దామండి లిక్విడ్.
విరజాజి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇస్తున్నాను అలోవెరా లిక్విడ్. చూడండి విరజాజి ఎంత బాగుందో. ఇంకా పూలు రావాలి మనకి. రోజ్ మల్లె కూడా ఇస్తున్నా లిక్విడ్. చూడండి మొగ్గు వచ్చింది. చూడండి కాశ్మీర్ గులాబీ. చూడండి మొగ్గ ఎంత బాగుందో. మొక్క కూడా చాలా హెల్దీగా చాలా బాగుందండి కాశ్మీర్ గులాబీ. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. మల్లె మొక్కకి ఇద్దామండి లిక్విడ్. చూడండి చిగుర్లు ఎలా వచ్చాయో. ఇవి కొత్తగా వేసిన మల్లె మొక్కలండి. ఈ మొక్క నాటు గులాబీ కూడా ఇస్తున్నా లిక్విడ్. ఈ మల్లె కూడా కొత్తగానే వేసానండి. నెక్స్ట్ ఇయర్ కానీ ఇవి పూలు పూయవు. ఈ మొక్క కూడా కొత్తగా వేసిన మల్లె మొక్కేనండి. 3 మొక్కలు వేసాను కొత్తగా మల్లె మొక్కలు. ఈ 3 కూడా వచ్చే సంవత్సరంలో పూస్తాయండి పూలు. ఈ సంవత్సరం కష్టమే, చిన్న మొక్కలు కదా అందుకని. కాగడా మల్లె అండి. మొక్క చాలా బాగుంటుంది. పూలు కానీ మొక్క కానీ చూడండి ఎంత బుషీగా పెరుగుతుందో పచ్చగా. కనకాంబరాలకి ఇచ్చేద్దాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా పూలు రాలేదు. లిక్విడ్ ఇస్తున్నా కనకాంబరాలకి. 2 ఇద్దామండి. చాలా మొక్కలు ఉన్నాయి కనకాంబరాలు. ఇక్కడ 2 మందారాలు ఉన్నాయండి. పూలన్నీ కోసేసాను ఉదయం. ఇది బుల్లి మందారం. మందారానికి ఇస్తున్నా లిక్విడ్. ఇది రెడ్ కలర్ మందారం. ఈ మందారానికి కూడా ఇస్తున్నా. కాగితం పూలకి ఇస్తున్నాను. మిల్లీకి ఇస్తున్నా. పొగడబంతికి ఇస్తున్నా. వెర్బెనాకి ఇస్తున్నా. వెర్బెనాకి 2 ఇద్దామండి పెద్దది. చూడండి ఎన్ని పూలు పోస్తుందో వెర్బెనా. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో చూడండి మొక్క. రెడ్ మిల్లీకి ఇస్తున్నా లిక్విడ్. టెక్సాస్ చూడండి ఎంత బాగా పోస్తుందో పూలు. టెక్సాస్కి ఇచ్చేద్దాము లిక్విడ్. డైసీకి ఇచ్చేద్దాము లిక్విడ్. చూడండి మనం కట్ చేసాం కదా డైసీని, బాగా ఇగుర్లు వస్తున్నాయి, చిగుర్లండి. డైసీకి ఇస్తున్నా.
మొత్తం చిగుళ్ళు వస్తున్నాయండి. మొక్కంతా మళ్ళీ బాగా పూస్తుంది పూలు. కొలియేస్కి ఇస్తున్నా. పూల మొక్కలకి అంటున్నారు, క్రోటన్ మొక్కలకి ఇస్తున్నారేంటే అంటారేమో మీరు. క్రోటన్ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. మనం ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. మంచి లిక్విడ్ అండి, అలోవెరా లిక్విడ్. ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, అన్ని రకాల ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఈ లిక్విడ్ని మాత్రం. మిల్లీ అండి, ఇది కనకాంబరం కలర్ అండి మిల్లీ. చూడండి ఎన్ని పూలు పూస్తుందో. ఈ పూలు పోయడం ఆగలేదండి, అసలు పూస్తూనే ఉంది. ఇస్తున్నా లిక్విడ్. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయండి వింకాస్. రెడ్ కలరు, పింక్ కలరు, వైట్ కలరు. ఈ మూడిటికి ఇచ్చేద్దాం. ఇక్కడ చుక్కమల్లి ఉంది. ఇది మనం కొమ్మల్ని పెట్టామండి, బాగా వచ్చింది. 4-5 కొమ్మలు పెట్టాము, ఒక కొమ్మ బతికింది. మనకి చాలండి, ఒక కొమ్మ బతికినా చాలు. పింక్ కలర్ వింకా లిక్విడ్ ఇస్తున్నా. ఎడేనేం చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. మొక్క కూడా చాలా పెద్దదండి. మొక్కకి ఇస్తున్నా లిక్విడ్. ఇక్కడ పెద్ద మొక్క ఉందండి, ఎడేనియం. చూడండి ఎంత పెద్దదో. ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుళ్ళు వచ్చాయండి. ఇంకా పూలు పోస్తుంది. చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క. ఈ మొక్క కూడా ఇస్తున్నా. చామంతులకి ఇద్దాము. ఇది తెల్ల చామంతి అండి, కొమ్మేసాను. ఈ చామంతికి కూడా ఇచ్చేద్దాం. కొమ్మ మనకి బతకాలండి, చూద్దాము ఎలా ఉంటుందో. ఇది పింక్ కలర్ చామంతి. ఇది నిండు మెరూన్ కలర్ చామంతి అండి. ఈ మొక్క కూడా ఇస్తున్నా. ఇవి నిండు కలర్ పింక్ అండి. చూడండి ఎంత వెడల్పుగా ఎంత బాగా పూసాయో. ఇవి చూడండి నిండు మెరూన్ కలర్, మొక్క నిండా వచ్చాయి. ఈ 2 మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్. ఇది 2 రోజుల క్రితం నాటుకున్న తెల్ల చామంతి అండి. ఇది ఇంకా డల్గానే ఉంది. ఒక 10-15 రోజులు పోతే కానీ మొక్క కలకల్లాడుతూ ఉండదండి. అప్పటిదాకా మనం లిక్విడ్స్ ఇవ్వాలి. ఈ మొక్క కూడా ఇస్తున్నా. ఈ లిక్విడ్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. మీరు కూడా మీ దగ్గర ఉన్న పూల మొక్కలకి మంచి లిక్విడ్ అలోవెరాని ఇవ్వండి. పూలు బంచెస్గా పూస్తాయి, మొక్క నిండా వస్తాయండి పూలు. మొక్క కూడా ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది.